अच्युतं केशवं साई दामोदरं भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणं। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। साई बंधुलरा, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రం 43-44 అధ్యాయంలో ఉన్నాం. బాబాగారు మహాసమాధి చెందినటువంటి ఆ అద్భుతమైనటువంటి సంఘటన గురించి మనం తెలుసుకున్నాం. అందులో భాగంగానే 43-44 అధ్యాయంలోనే ముందుగానే తాను శరీరాన్ని విడిచిపెడుతున్న విషయాన్ని భక్తులకు తెలియజేసిన కొన్ని సంఘటనలు తెలియజేస్తూ ఉన్నారు. అందులో ఇటుకరాయి విరగటం అనే ఒక సంఘటన గురించి హేమడపద్మ మహాశయుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. బాబా భౌతిక శరీరాన్ని విడవడానికి కొన్ని దినముల ముందు ఒక దుశ్శకనమైంది. కొన్ని దినముల ముందే అన్నాడు, కొన్ని నెలల ముందు, కొన్ని సంవత్సరాల ముందు అనలా, కొన్ని దినముల ముందు. మసీదులో ఒక పాత ఇటుక ఉండేది. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండేవారు. ఇటుకపై చేయి వేసి కూర్చోడం ఏంటండి బాబు? మనం దిండ్ల మీద దిండ్లు వేసుకొని ఆనుకొని కూర్చున్నా సరిపోదు. మనకు ఇంకా సౌకర్యం కావాలి, ఇంకా సౌకర్యం కావాలని కోరుతూ ఉంటుంది మనసు. అందుకనే సోఫాలు ఒకదాని మించి ఒకటి మారుస్తూ ఉంటాం. కుషన్ ఇంకా కావాలి, ఇంకా కావాలి. అటువంటిది మన గురుగారు బాబాగారు ఒక ఇటుక రాయి మీద చేయి వేసి ఆనుకొని కూర్చునే వాళ్ళంట. అది యోగం అంటే, అది భక్త లక్షణం, అది జ్ఞాన లక్షణం, అది ఆధ్యాత్మిక సాధనా మార్గం. ఆ మార్గంలో పోయిన వాళ్ళు కష్టసుఖాలను తేలిగ్గా తీసుకుంటారు, సమభావంగా తీసుకుంటారు, వారు తరిస్తారు. అన్ని సుఖాలకే అలవాటు పడ్డ మనం ఆధ్యాత్మిక సాధనలు అన్ని సందర్భాల్లో చేయలేం. అన్ని అనుకూలంగా ఉంటే కొంతవరకు చేస్తాం, వ్యతిరేకంగా ఉంటే అసలు ఏమీ చేయలేం. ఎండాకాలం వస్తే ధ్యానము లేదు, పూజ లేదు, ఏమీ లేదు. చెమట చెమట చెమట, ఉక్కపోత, అంతే, ఏమి చేయలేం. ఎందుకని అలా అలవాటు పడ్డాం. ఏసీ రూమ్లో ఉంటే కానీ మనం బతకలేం. మరి అన్ని సందర్భాల్లో మనసును నిశ్చలంగా భగవంతుని మీద నిలిపే సాధన లేకపోతే, అన్ని సందర్భాల్లో భగవంతుని మీద మనసు నిలపడం రాకపోతే, మనం ఎలా మనము ఆధ్యాత్మిక సాధకులు అవుతాం? ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం? అన్నీ అనుకూలంగా అప్పుడు ఎప్పుడు ఉండవు కదా. పరిస్థితులు, సందర్భాలు, ప్రదేశాలు, కాలమాన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం గోల్ రీచ్ అవ్వడం అనేది ఎంత కష్టమో దీన్ని బట్టి తెలుస్తుంది. బాబాగారు ఇటుక రాయిని ఆధారంగా చేసుకొని కూర్చునేవారంట. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుతుండేవారు. అనేక సంవత్సరాలు ఇలా గడిచిపోయాయి. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుతూ దాన్ని చేత్తో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలైపోయింది. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఈ విధంగా ఏడ్చిరి అన్నాడు. ఈ పదం ఎందుకు వాడాడో నాకు తెలియదు. మనమ్మగారి దాంట్లో ఉందో లేదో నాకు గుర్తులేదు. బాబా ఏడ్చాడా? ఓకే, ఒకవేళ ఏడిస్తే ఎలా ఉంటుంది అంటారు. దీన్ని కూడా కామెంట్ చేస్తారు కదా మన వాళ్ళు. ఇప్పుడు బాబా గారిని తప్పులు పట్టుకే సంఘాలు బయలుదేరాయి కదా. బాబా ఏడ్చాడంటే చూడండి, ఇటుకరాయి కోసం ఏడ్చాడంట, ఈయన ఎలా దేవుడు అవుతాడు, ఈయన ఎలా గురువు అవుతాడు అనే వాళ్ళు బయలుదేరతారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కళ్ళతోటి ఇటువంటివి చూస్తుంటారు అన్నమాట. మరి రామాయణంలో రాముడు కూడా సీతమ్మ కోసం ఏడ్చిరి. రాముడి ఏడుపు మాత్రం నటన, అది నిజం కాదు, నటించాడు. బాబాగారి ఏడుపు మాత్రం నిజం. అంటే ఇలా ఉంటుందన్నమాట. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా మనం ఇష్టపడ్డ దైవం ఏం చేసినా దేవుడే అనుకుంటుంది మనసు. మనం వ్యతిరేకించే దైవం ఎంత గొప్ప చేసినా అందులో రంధ్రాన్వేషణ చేసి తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ, భక్తి మార్గంలో ఉంటూ కూడా ఈ విధమైనటువంటి భేద దృష్టితో ప్రవర్తించే వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వాళ్ళు మంచి మార్గంలో మంచి మార్గం, ఆధ్యాత్మిక మార్గం కాదు, కనీసం వాళ్ళు మంచి వాళ్ళుగా కూడా లెక్కించబడ్డానికి భగవంతుడు ఒప్పుకోడు. మనుషులు కాదు, సమాజం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా దృష్టి సమదృష్టి ఉండాలి. ఏ వ్యక్తినైనా అర్థం చేసుకునేటప్పుడు అన్ని విధాలా ఆలోచించాలి. ధునిలో చేయి పెడితే కాలింది, అదే సలసల కాగుతున్న బియ్యపు నీటిలో చేయి పెడితే కాలలేదు. ఇప్పుడెందుకు కాలలేదు, అప్పుడెందుకు కాలింది? అప్పుడు కాలడానికి ఒక కారణం ఉంది. ఆ పసిబిడ్డ యొక్క కర్మఫలాన్ని తీసుకున్నాడు.
ఇక్కడ కాలకుండా ఉండడానికి ఒక కారణం ఉంది, ఇక్కడ తన యొక్క శరీర స్థితిని తెలియజెప్పాలనుకున్నాడు, తెలియజెప్పాడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక్కడ బాబా గారు బాధపడ్డారు. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది, అది నా జీవితపు తోడు నీడ, దాని సహాయం వల్లే నేను ఆత్మానుసంధానం చేస్తూ ఉండేవాడు. నా జీవితమందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ, ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చు, బాబా నిర్జీవియగు ఇటుక కోసం అంత విచారపడనేలా? అందులోకి హేమడ్పంత్ ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయటకే అవతరిస్తారు. వారు ప్రజలతో కలిసి మనుషులన్నప్పుడు ప్రజల వలె నటిస్తారు. వారు మన వలె బాహ్యమునకు నవ్వుతారు, ఆడుతారు, ఏడుస్తారు, కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను నిర్వర్తిస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే, భగవద్గీతలో చెప్పినట్టుగానే మహాత్ములు మనకు ఆదర్శంగా ఉండడానికి కొన్ని పనులు అవసరం లేకపోయినా చేస్తారు అన్నట్టుగానే ఇక్కడ కూడా యోగులు, సిద్ధపురుషులు, మహాత్ములు మనలాగనే బాధపడతారు, మనలాగనే నటిస్తుంటారు, మనలాగనే ఏడుస్తుంటారు, నవ్వుతూ ఉంటారు. ఇవన్నీ మనలాగే ఒక్కొక్కసారి అలా చేస్తుంటారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అన్నీ మనం అర్థం చేసుకోవాలని లేదు, అర్థం చేసుకునే శక్తి మనకు ఉండదు. కాబట్టి ఈ విధంగా రాముడు సీతమ్మ కోసం ఎందుకు ఏడ్చాడు, నిజంగా ఏడ్చాడా, అది దాంట్లో ఉన్న అంతరార్థం వేరే ఉంటుంది. ఇక్కడ బాబాగారు ఆ ఇటుక కోసం ఏడ్చారు, నిజంగా ఏడ్చాడా, దాని అంతరార్థం వేరే ఉంటుంది. నేనైతే దాన్ని పాజిటివ్గా తీసుకుంటాను. ఆయన మన కోసం దాన్ని అలా ఏడ్చాడనో, లేకపోతే నవ్వాడనో, లేకపోతే మనలాగా ఉండాలని మామూలు మనిషి అనుకోవాలని చేశాడని నేను అనుకోవట్లే. ఒక ఇటుక, ప్రాణం లేని ఒక ఇటుకతో తాను ఇన్ని సంవత్సరాలు అనుసంధానమై జీవించాడు. దాన్ని ఒక తలగడగా భావించుకున్నాడు. తన చెయ్యి దానికి ఆనించి దాంతో సహవాసం చేశాడు. 60 సంవత్సరాలు దాంతో సహవాసం చేశాడు. అటువంటి ఇటుక ఇరిగిపోతేనే నేను ఇంత బాధపడుతున్నానే, సద్గురువుని, జ్ఞానస్వరూపుని అయిన నేను, మరి మీతో కలిసి జీవించిన మీ జీవిత భాగస్వామి, భార్య కావచ్చు, భర్త కావచ్చు, రక్త సంబంధం ఏదైనా కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు వారి విషయంలో మీరు ఎంత ప్రేమను కనపరచాలి, ఎంత కృతజ్ఞత కనపరచాలి అనే ఒక గొప్ప మానవత్వ లక్షణాన్ని తెలియచెప్పడానికి ఆయన ఇలా చేశాడు అనుకుంటున్నాను. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, చెట్టు చేమలు కావచ్చు, మనతో కలిసి కొన్ని సంవత్సరాలు మన ఇంట్లో ఉన్నవి, మనతో ఉన్నవి ఎన్నో ఉంటాయి. అవి పాడైనప్పుడు, పనికి రాకుండా పోయినప్పుడు, ఇన్ని సంవత్సరాలుగా దాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావే, అది నీకు ఉపయోగపడిందే, దానికోసం ఒక కన్నీటి బొట్టు కార్చడం కానీ, ఓ చిన్న బాధపడడం కానీ చెయ్యకపోతే నీకు మనసే లేదు. నువ్వు మనిషి లేని మనిషివి, మనసు లేని మనిషివి, రాతి గుండె లాంటివాడు. రాతి గుండె లాంటివాడు, మనసు లేనివాడు ఆధ్యాత్మికలో కూడా ఎందుకు పనికిరాడు. ముందు ద్రవించే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి, స్పందించే మనసు ఉండాలి. అటువంటి మనసే ఆధ్యాత్మికంలో భగవంతుని పట్టుకోగలుగుతుంది. ఆధ్యాత్మికం అంటే ఒక బండలాగా, రాయిలాగా, స్థితప్రజ్ఞత అంటే దేనికి చెలించకుండా ఉండడం అని ఒకదాన్ని అర్థం చేసుకొని, ఇక ఇంట్లో ఏం జరిగినా, ఎవరికి ఎంత ప్రమాదం వచ్చినా కానీ ఏమీ చెలించకుండా రాయిలాగుంటే అది కాదు దాని అర్థం. ప్రతిదానికి స్పందన ఉండాలి. బాధపడే విషయంలో బాధపడాలి, కానీ అది తాత్కాలికం కావాలి. సంతోషపడే విషయంలో సంతోషపడాలి, కానీ అది తాత్కాలికం కావాలి. అసలు సుఖం, సంతోషానికి ఏ సందర్భంలో ఎప్పుడూ కూడా ఎటువంటి స్పందన లేకుండా ఉంటే అది ఒక బండ, ఒక రాయి, అది స్థితప్రజ్ఞత లక్షణం కాదు, ఎందుకు పనికిరాదు. దీనికి మహాత్ముల దృష్టాంతం అనేకం ఉంటాయి. రావణ మహర్షి లాంటి వాళ్ళు, సీతాదేవి అశోకవనంలో పడ్డ బాధ, ఆ సన్నివేశం వినగానే బటబటా కన్నీళ్ళు గారు చేర్చేవాడంట. మరి జ్ఞాని, పరిపూర్ణ జ్ఞాని. అలా ఉంటుంది. ఒక చిన్న చీమకు అపకారం జరిగితే విలవిల్లాడిపోతారు మహాత్ములు. అలా ఉంటుంది వాళ్ళ మనసు. అంతేకాని స్థితప్రజ్ఞత అని చెప్పేసి ఇంట్లో మనిషి చనిపోయినా లేకపోతే రోగగ్రస్తమైన చెలించకుండా బండలాగా అలాగే ఉండిపోతే, ఎవరికి ఎంత ప్రమాదం జరిగినా, ఎంత నష్టం కలిగినా చెలించకుండా నేను ఉంటాను, నేను జ్ఞానిని అని ఉండిపోతే స్థితప్రజ్ఞత లక్షణం ఇదే అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. కాబట్టి చెలించే లక్షణం ఉండాలి. ఇక్కడ బాబాగారు ఆ చెలించే హృదయాన్ని మనకు తెలియజెప్పడానికి ఆయన ఒక ఇటుక రాయి తనతో సహవాసం చేసింది, 60 సంవత్సరాలు తనతో సహవాసం చేసింది, తనకు ఉపయోగపడింది. అటువంటి జీవం లేని ఇటుక రాయి కోసమే ఆయన అంతగా బాధపడ్డాడంటే దాన్ని ఎంతగా ప్రేమించాడనేది తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమించడం అనేది మనిషికి రావాలి అని బాబాగారు ఈ విధంగా చేశారని మనం భావిద్దాం. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరాలకు పూర్వం అనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించాడు.
ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు. దాన్ని తప్పించుకోవడానికి బాబా తన ప్రాణాన్ని పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండాలనుకున్నాడు. భక్త మహల్సపతితో ఇలా అన్నాడు, నా శరీరం 3 రోజుల వరకు కాపాడు. నేను తిరిగి వచ్చినట్టయినా సరే, లేని ఏళ్ళ నా శరీరం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతిపెట్టు అని స్థలాన్ని చూపారు. ఆ విధంగా అంటూ రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలిపోయాడు. వారి ఊపిరి నిలిచిపోయింది. వారి నాడి కూడా ఆడకుండా నిలబడిపోయింది. శరీరం నుండి ప్రాణం పోయినట్లయింది. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయడానికి నిశ్చయించుకున్నారు. కానీ మహల్సపతి అడ్డగించాడు. తన ఒడిలో బాబా శరీరం ఉంచుకుని 3 రోజులు అలాగే కాపాడుతూ కూర్చున్నాడు. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించింది. ఊపిరి ఆరంభించింది. కడుపు కదిలింది. కళ్ళు తెరుచుకున్నాయి. కాళ్ళు చేతులు సాగదీస్తూ బాబా లేచి నిలబడ్డారు. ఇది 72 గంటల సమాధి. బాబా శాశ్వత సమాధి చెందడానికి 32 సంవత్సరాల ముందు జరిగిన అద్భుతమైనటువంటి లీల. బాబా ఏదో ఉబ్బసం వ్యాధి వచ్చిందని, ఆ ఉబ్బసం వ్యాధిని పోగొట్టుకోవడానికి బాబా తన యొక్క ప్రాణాన్ని సహస్రారంలో నిలిపి ఉంచడానికి, ప్రాణాన్ని శరీరంలో నుంచి హృదయస్థానం నుంచి సహస్రారంలో నిలిపి ఉంచాడు. దానివల్ల శరీరం కదలిక లేకుండా ప్రాణం పోయిన వ్యక్తిలా పడిపోతుంది. నేను చనిపోయానని మీరు అనుకుంటారేమో, కాబట్టి 3 రోజుల వరకు వెయిట్ చేయండి, ఎదురు చూడండి. 3 రోజుల తర్వాత కూడా నేను రాకపోతే అప్పుడు ఈ శరీరాన్ని పాతిపెట్టి 2 జెండాలు పాతిపెట్టండి అని చెప్పి మహల్సపతి తొడ మీద బాబాగారు శరీరాన్ని వాల్చేశారు. అయితే కొంతమంది వ్యతిరేకులు ఉంటారు షిరిడీలో. వాళ్ళు బాబాగారు చనిపోయారు, సమాధి చేయాలి, ఊర్లో ప్లేగు వ్యాధి కూడా ఉంది అని రకరకాల భయాన్ని క్రియేట్ చేశారు. కానీ మహల్సపతి ఎవరి మాట లెక్క చేయకుండా 3 రోజుల వరకు ఆయన శరీరాన్ని కాపాడారు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో కదలిక మొదలైంది. ఆయన తిరిగి సజీవుడై లేచాడు. లేచి మళ్ళీ 32 సంవత్సరాలు జీవించాడు. ఈ విధంగా శరీరంలోంచి ప్రాణాన్ని తీసి మళ్ళీ శరీరాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఆత్మ శరీరం వేరు, ఈ శరీరం అనేది ఆత్మ శరీరాన్ని చొక్కాలు మార్చినట్టుగా మార్చుకుంటూ పోతుంది, కాబట్టి ఆత్మకు మరణం లేదు అని చెప్పినటువంటి సత్యాన్ని ప్రాక్టికల్గా పబ్లిక్గా నిరూపించాడు. ఆత్మ నుంచి శరీరం వెయిట్ చేశాడు, అందుకని శరీరం చనిపోయిందన్నారు. మళ్ళీ శరీరంలోకి ఆత్మను తీసుకొచ్చి పెట్టాడు, అప్పుడు శరీరం మళ్ళీ లేచి నిలబడింది. కాబట్టి 2 వేరు అనే సత్యాన్ని ప్రాక్టికల్గా నిరూపించాడు. ఈ విధంగా ఉన్న దాన్ని ఈ మధ్య ఒక రచయిత సాయి లీల మాసపత్రికలో ఏదో నేను చదివాను అని చెప్పేసి బాబాగారు 72 గంటల సమాధి చెందలేదు, ఏదో 2-3 గంటలో 4 గంటలో సమాధి చెందారు అని చెప్పి ఒక కొత్త విషయాన్ని తీసుకొని వచ్చాడు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. 2-3 గంటలు 4-5 గంటలు బాబాగారు ఏంటి, మనం కూడా సమాధి స్థితిలోకి వెళ్తాం నిద్రపోయినప్పుడు. దాన్ని నిద్ర అంటారు కానీ సమాధి అని ఎలా అంటారు? మనకు సాధ్యం కాంది, మనం సాధారణ మనుషులు చేయలేనిది చేస్తే సమాధి స్థితి అంటారు. 72 గంటల సమాధి స్థితి ఎవరైనా చేయగలరా? 3 రోజులు నిద్రపోగలరా కదలిక లేకుండా? అప్పుడు కదా దాని సమాధి స్థితి అనేది, యోగ స్థితి అనేది. అంతేగాని 3-4 గంటలు మనం కూడా పడుకుంటే, నిద్రపోయినట్టుగా పడుకుంటే దాని సమాధి స్థితి ఎలా అంటారు? అయినా కానీ సచ్చరిత్రలో హేమాడు పంతు గారిచే చెప్పబడిన దానికి వ్యతిరేకమైన దాన్ని రాసి ప్రజల్లోకి పంపిస్తే ఏది నిజమని నమ్మాలి? అది జరిగినటువంటి 100 సంవత్సరాల తర్వాత ఈరోజు అది కాదు ఇది అంట అని చెబితే ఎవరు దీనికి జస్టిస్ చేసేవాళ్ళు? దీంట్లో రెండిట్లలో ఏది నిజమని ఎవరు చెప్తారు? ఎవరు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ చెప్పింది హేమాడు పంతు మహాశయుడు. ఆయన ఊరికే చెప్తాడా? మహల్సాపతి కూడా హేమాడు పంతు గారు ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి మహల్సాపతి గారిని అడిగితే మహల్సాపతి గారు దానికి ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి మహల్సాపతి గారు చెప్పిందాన్ని హేమాడు పంతు మహాశయుడు ఇందులో రాస్తాడు. మహల్సాపతిని అడగకుండా రాస్తాడా? రాస్తే అది కరెక్ట్ కాదు. మరి ఇది నిజమని నమ్మాలా, లేదా వారు సేకరించి రాసింది? ఇలాగా కాంట్రవర్సీ విషయాలు, అనేకమైన విషయాల్ని, కొత్త విషయాలు సమాజంలోకి సాయి భక్తులకు అందజేస్తున్నామనే మిషతే చేత చరిత్రలో ఉన్న వాటికి వ్యతిరేకంగా ఉన్న వాటిని అందజేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏది నిజమనే ఒక సంశయాత్మకం తప్పితే ఇదే నిజం అని నిర్ధారించుకోవడానికి ఎవరికీ అవకాశం లేదు. కొత్తగా చెప్పింది నిజమని చెప్పడానికి ఆధారాలు ఉండవు, ఇందులో చెప్పిన దానికి ఆధారాలు ఉండవు. కాబట్టి ఎప్పుడూ కూడా సచ్చరిత్రలో ఉన్నదానికి వ్యతిరేకమైన దాన్ని రాయడం ద్వారా, ముఖ్యంగా సాయి భక్తుల మనసులో బలంగా నాటుకుపోయిన లీలలకు వ్యతిరేకంగా విషయాలు సేకరించి అందజేయడం ద్వారా సాయి భక్తులు కన్ఫ్యూజ్ అవుతారు. ఇతర సాయి వ్యతిరేకులు విమర్శించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా రచయితలు గుర్తు చేసుకొని ఇది అవసరమా సమాజానికి అందజేయడం, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉంటుందండి దానివల్ల? ఆయన 72 గంటలు కాదు 5 గంటలే అని రాసామనుకోండి, సాయి భక్తులకు వచ్చే ప్రయోజనం ఏంటి? దాంట్లో సాధన లేదు, భక్తి లేదు, జ్ఞానం లేదు, అనుసరించేది లేదు. అది ఒక సంఘటన. దాన్ని ఒక విశ్వాసంతో పోతున్న దాన్ని మళ్ళీ ఇలా రాయడం వల్ల కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి.
అది రచయితలు గమనించి ఇక ముందు అటువంటి పరిస్థితులు రాకుండా చూస్తుంటారని ఈ సందర్భంగా చెప్పాలనిపించింది చెప్తున్నాను. దీన్ని బట్టి చదువులు ఆలోచించిన విషయం ఏమిటంటే, బాబా మూడు మూర్ల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మయా? పంచభూతాత్మకము శరీరం నాశనం అయిపోతుంది. శరీరం అశాశ్వతము కానీ లోనున్న ఆత్మ పరమసత్యం, అమరం, శాశ్వతం. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మం. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనం అందించుకున్నది, పరిపాలించినది. అది ఏ సాయిబాబా. సాయిబాబా అంటే ఏంటి? మూడు మూర్ల దేహం కాదు, లోపల ఉన్న ఆత్మ చైతన్యం. అదే మనస్సును, బుద్ధిని, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకొని నడిపిస్తుంది. అదే వాటన్నిటికీ ఆధారం. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యం నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించింది. దాన్ని నెరవేర్చిన పిమ్మట శరీరాన్ని విడిచిపెట్టారు. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అలాగే పూర్వం గనగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతి వారు సమాధి చెందిన బాహ్యమునికే గాని సమస్త చేతనాచేతనమునందు కూడా ఉండి వారిని నియమించువారు, పరిపాలించువారు వారే. ఈ విషయం ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించే వారికి అనుభవనీయమైన సంగతి. నరసింహ సరస్వతి గారు కూడా దత్తా పరంపరలో రెండవ అవతారం, కలియుగ రెండవ అవతారం నరసింహ సరస్వతి కూడా ఆ విధంగానే ఆయన గారగాపురంలో అంతర్ధానం అయ్యారు, కానీ ఆయన సమాధి చెందలేదు. ఆయన ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా ఉన్నారు, పిలిస్తే పలుకుతున్నారు. ప్రస్తుతం బాబా రూపం చూడ వీలులేనప్పటికీ మనం షిరిడీకి వెళ్ళినచో వారి జీవితం ఎత్తు పటం మసీదులో ఉన్నది. దీన్ని శ్యామరావు జయకర్ అనే గొప్ప చిత్రకారుడు, బాబా భక్తుడు వ్రాసి ఉన్నాడు. భావుకుడు, భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటం ఈనాటికిని బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగుతుంది. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతి చోటన నివసిస్తూ పూర్వం వల్లనే తమ భక్తులకు మేలు చేస్తూ ఉన్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవులకు కనిపించిన నిజముగా వారే దైవము. బాబాగారు ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు, కానీ అందులో ఉన్న చిత్రపటము, ఆ కాలు మీద కాలేసుకొని కూర్చున్నది కానీ, ద్వారకామాయిలో కూర్చున్నది కానీ, ఆ రాయి మీద కూర్చున్నది కానీ చూస్తే బాబాను చూసిన అనుభూతి పూర్తిగా కలుగుతుంది అనేది తెలియజెప్తూ, బాబా శరీరం విడిచిపెట్టలేదు. ఆయన శరీరం విడిచిపెట్టాడు కానీ ఆత్మస్వరూపంగా అంతటా వ్యాపించే ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు కూడా భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అనే విషయాన్ని తెలియజేశారు. ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు బాబా సమాధి చెందినటువంటి సందర్భంలో 72 గంటల సమాధి గురించి, దాంట్లో అంతరార్థం ఏంటి, ఆయన ఎందుకు ఆ సమాధిని తీసుకున్నారు, అదే సందర్భంలో ఇటుకరాయి విరగడం, దాన్ని ఆయన ప్రేమించిన విధానం, దానికోసం దుఃఖించిన విధానం తెలుసుకున్నాం. తర్వాత బాబు సాహెబ్ జోగ్ సన్యాసం అనేది కూడా ఈ 43-44 అధ్యాయంలో చర్చించారు. జోగు సన్యాసం పుచ్చుకున్న కథతో హేమాడపుంతి అధ్యాయాన్ని ముగిస్తున్నారు. సకారాం హరి ఉరఫ్ బాబుసాహెబ్ జోగ్ పూణే నివాసి సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసిస్తూ ఉన్నాడు. వారికి సంతానం లేదు. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలవంతే గడుపుతున్నారు. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబుసాహెబ్ జోగ్ మసీదులోను చావళ్లను కూడా బాబా మహాసమాధి పొందే వరకు హారతి ఇస్తూ ఉన్నాడు. అదియు కాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతాన్ని చదివి వినవచ్చిన వారందరికీ బోధిస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరం సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేను ఇన్నాళ్ళు నీ సేవ చేశాను, నా మనస్సు ఇంకా శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసిన నేను కాకపోవడానికి కారణం ఏమిటి, ఎప్పుడు నన్ను కటాక్షిస్తావు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితాలు నశిస్తాయి, నీ పాపపుణ్యములు భస్మం అవుతాయి. ఎప్పుడు నీ అభిమానాన్ని పోగొట్టుకొని మోహాన్ని, రుచిని జయిస్తావో, ఆటంకములన్నింటినీ కడిచెదవో, హృదయపూర్వకంగా భగవంతుని సేవిస్తూ సన్యాసాన్ని పుచ్చుకుంటావో, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమయ్యాయి. అతని భార్య చనిపోయింది. అతనికి ఇంకొక అభిమానం ఏదీ లేదు. అందుచేత అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసాన్ని స్వీకరించి జీవిత పరమావధిని పొందాడు. అంటే ఈ జోగు అనే అతను ఒక గొప్ప సంప్రదాయానికి సంబంధించిన వాడు, గొప్ప వంశంలో పుట్టాడు, బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. వార్కరీ సంప్రదాయానికి చెందినటువంటి ఆ సంప్రదాయం కుటుంబంలో ఉన్నాడు. వార్కరీ సంప్రదాయం అనేది భక్త తుకారం చేత ఏర్పాటు చేయబడింది. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పండరిపురానికి నడుచుకుంటూ వెళ్తారు. ఎప్పుడు కూడా పాండురంగ భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు. భక్తి మార్గంలో భగవంతుని చేరుకునే ప్రయత్నంలో ఉంటుంది వార్కరీ సంప్రదాయం. కొన్ని నియమాలు, నిష్టలు ఉంటాయి. ఆ విధంగా ఒక గొప్ప సంప్రదాయానికి సంబంధించినటువంటి కుటుంబంలో జోగు ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అతను ఉద్యోగం విరమణ చెందిన తర్వాత షిరిడీకి వచ్చి షిరిడీలోనే బాబా సేవలోనే భార్యాభర్తలు ఇద్దరు
జీవిస్తున్నారు. వారిద్దరికి సంతానం లేదు. సంతానం లేదంటే అదేదో పాపం అనుకోకర్లా, ఎవరికి రుణబడి లేరు అని అనుకోవచ్చు. రుణానుబంధ రూపేణ పశుపక్షాల సుతాలయ అంటారు కదా. రుణం ఉంటేనే పిల్లలు, భార్య, పశువులు, పక్షులు పెంచుకోవడం. కుక్కని ఇంట్లో పెంచుకుంటున్నావు అంటే ఆ కుక్కను నువ్వు రుణపడ్డావు, ఆ కుక్కకు నువ్వు సేవ చేయాలి, రాసిపెట్టింది. అలాగే ఆ కుక్క నీకు ఇంట్లో కాపలా కాసి నీకు సేవ చేయాలి. ఇద్దరు పరస్పరం ఒకరి మీద ఒక రుణబడి ఉన్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది. భార్యాభర్తలు వాళ్ళిద్దరి బంధం కూడా పూర్వజన రుణానుబంధంగానే ఏర్పడతారు. సంతానం పూర్వజన రుణానుబంధంగానే వస్తారు. అంటే వీళ్ళిద్దరికీ ఏ రుణం లేదేమో పాపం, అందుకని సంతానం లేదనుకుందాం. కాబట్టి సంతానం లేకపోతే అదేదో పాపమే అనుకోక్కర్లేదు, ఎవరికి రుణబడి లేరు అని అనుకోవడం కూడా చేసుకోవచ్చు. చాలా సంవత్సరాలు బాబా సేవలో ఉన్నాడు. మేఘశ్యాముడు ఉన్నంత వరకు మేఘశ్యాముడే బాబా గారికి హారతులు ఇచ్చేవాడు. మేఘశ్యాముడు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ పనిని జోగు గారు చావడిలో మసీదులో హారతులు అతనే ఇస్తున్నాడు. కాబట్టి ఒక గొప్ప స్థాయి, నిజంగా బాబాకి హారతులు ఇచ్చే అదృష్టం అతను పొందాడు అంటే చాలా గొప్ప అదృష్టవంతుడిగానే మనం చెప్పుకోవచ్చు. అంత గొప్ప అదృష్టం ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా అక్కడితోటి ఆగకుండా భాగవతము, ఇంకా ఇతర గ్రంథాలు, ఏకనాథ భాగవతం కానీ లేకపోతే భగవద్గీత కానీ ఇలాంటి మహా అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం, వాటిలో అంతరార్థాన్ని బోధించడం కూడా చేసేవాడు. అంటే చాలా గొప్ప సామర్థ్యం ఉంది, ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప ప్రవేశం ఉంది. కాబట్టి అతను బాబా సేవను పొందగలిగాడు అనుకోవచ్చు. అటువంటి జోగు కూడా బాబాని ఏమడిగాడంటే, నేను ఇన్నాళ్ళు నీ సేవ చేశానయ్యా, నా మనస్సు ఇంకా శాంతిని పొందలేదు, శాంతము కాలేదు. అంటే ఎప్పుడు చెప్పినట్టుగానే మనస్సుకు శాంతి ఎప్పుడు వస్తుంది? కోపం లేకుండా ఉండగలిగితే వస్తుంది. కోపం ఉన్నవాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. అంటే జోగు గారికి కూడా ఆ కోపం అనేది ఇంకా పోలేదు, అలాగే కోరిక అనేది పోలేదు. కోపము కోరిక ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ కోరిక ఉన్నవాడికి కోపం ఉంటుంది, ఈ కోపం ఉన్నవాడికి మనశ్శాంతి దొరకదు. కాబట్టి ఇతనికి కూడా మనశ్శాంతి లేదు. అందుకని అడుగుతున్నాడు, ఇంతకాలం నీ సేవ చేశాను అయినా కానీ నాకు శాంతం లేదేంటి? యోగులతో మనస్సుకు శాంతం లేదు అంటే మనస్సుకు శాంతం లేదు, శాంతి లేదు, శాంతం లేక సౌఖ్యం లేదు. కాబట్టి శాంతం ఉంటేనే శాంతి ఉంటుంది. యోగులతో సహవాసం చేసినా నేను బాగు కాలేదు, కారణం ఏమిటి? ఎప్పుడు కటాక్షిస్తావో అని బాబాని ప్రశ్నించాడు. ఇంతకాలం నీ సహవాసం చేశాను, నీ సేవ చేశాను, ఎన్నో గ్రంథాలు చదువుతున్నాను, కానీ మనస్సుకు శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఏంటి బాబా, ఎప్పుడు ఆశీర్వదిస్తావు బాబా అని జోగు లాంటి వ్యక్తికి, స్వయంగా పరమాత్మకు హారతి ఇచ్చే గొప్ప అర్హత కలిగిన వ్యక్తికి, భారత భాగవత రామాయణ గ్రంథాలను 10 మందికి చదివి వినిపించి అర్థాలని పరమార్థాలని చెప్పే వ్యక్తికి శాంతం లేదు, మనశ్శాంతి లేదు. ఇక మనమెంత, మన బ్రతికెంత, మనం చేస్తున్నది ఎంత, మన జీవితంలో మన జీవన విధానాలు ఎంత గందరగోళంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి మనశ్శాంతి వస్తుంది? ఉండదు అని తెలుస్తుంది. ఆ ప్రార్థన విని బాబా అన్నాడు, కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితం నశిస్తుంది. అంటే ఆయన ఏవో పూర్వజన్మలో కొన్ని పాపకర్మలు చేశాడు, దుష్కర్మలు చేశాడు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. నీ పాపపుణ్యములు భస్మమైపోతాయి. అంటే గురుసేవలో జీవిస్తున్నావు కదా, ఆధ్యాత్మిక మార్గంలో బ్రతుకుతున్నావు కదా, మనసు కొద్దిగా నెమ్మదిస్తుంది కదా, దీని కారణంగా నీ పాపపుణ్యాలు నశించిపోతాయి. ఎప్పుడు నీవు అభిమానాన్ని పోగొట్టుకుని మోహాన్ని, రుచిని జయిస్తావో, మోహం ఉంది ఆయనకి, ఇంకా భార్య యందు మోహం ఉంది, భార్య ఉన్నంతవరకు మోహం ఉంటుంది. అలాగే రుచి, మంచిగా తినాలనే దానికి సంబంధించినటువంటి అలవాట్లు కూడా ఉన్నాయి. తర్వాత అభిమానం, ఎవరైనా ఒక మాట అంటే పడకుండా ఉండే లక్షణాన్ని అభిమానం అంటారు. నిజాయితీగా జీవిస్తారు, బాగా పద్ధతిగా జీవిస్తారు, కానీ ఎవరైనా ఒక మాట అంటే పడరు. ఇది కూడా అభిమానం అనేది కూడా ఉండవలసిన గుణమే. కానీ ఆ అభిమానాన్ని నీ కోపానికి, క్రోధానికి, అవమానానికి, బాధకు కారణమవుతాయి. కాబట్టి అభిమానాన్ని కూడా విడవాల్సిందే. ఏమీ లేకుండా ఉంటేనే ఆధ్యాత్మికం అబ్బినట్టు లెక్క. ముందు మనిషిగా జీవించేటప్పుడు అన్నీ ఉండాల్సిందే మంచి గుణాలు. కానీ ఆధ్యాత్మికంలో ముందుకు పోయే కొద్దీ మంచి గుణాలు లేవు, చెడ్డ గుణాలు లేవు, అంతా శూన్యమే, అంతా సచ్చిదానంద స్వరూపమే. ఆ స్థితిలో ఉండాల్సి వస్తుంది. ఆటంకాలన్నింటినీ గడిచెదవో, హృదయపూర్వకంగా భగవంతుని సేవిస్తూ సన్యాసం పుచ్చుకుంటావో, అప్పుడు నీవు ధన్యుడవు అవుతావు. ఈ యొక్క నీకు ఎదురవుతున్నటువంటి మానసిక బలహీనతలు ఏవైతే ఉన్నాయో, కోరికలు, మోహము, అభిమానము ఇవి ఉన్నాయో, వాటన్నిటి కూడా నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకుంటావో, భగవంతుని సేవిస్తూ హృదయపూర్వకంగా సేవించాలంటే ఇవన్నీ ఉండకూడదు, ఇవన్నీ ఉంటే అడ్డుపడుతుంటాయి. హృదయపూర్వకంగా సన్యాసాన్ని పుచ్చుకుంటావో అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. ముందు నీకున్న గుణాలన్నీ పోవాలి, నీకు అభిమానం పోవాలి, మోహం పోవాలి, ఇవన్నీ పోయి నీ మనసు స్థిరపడాలి.
భగవంతుని సంపూర్ణంగా శరణాగతి చేయాలి, హృదయపూర్వకంగా పూజించాలి, అప్పుడు నీవు ధన్యుడవవుతావు అని చెప్పాడు. కొద్ది కాలం పెంబడ బాబా పలుకులు నిజమయ్యాయి. అతని భార్య చనిపోయింది. అతనికి ఇంకొక అభిమానం ఏదీ లేదు. భార్య ఉన్నంత వరకు అభిమానం ఉంటుంది, మోహం ఉంటుంది, కోరికలు ఉంటాయి. కాబట్టి అందుకనే బాబా సలహా ఇచ్చాడు. బాబా ఉండగానే వాటిని జయించడం అంత గొప్ప అంత ఉండదు, అంత ఎవరు దాన్ని పొందలేరు. భార్య ఉండగానే అన్నిటిని జయించడం అనేది అందరికీ సాధ్యం కాదు. సాధ్యమైతే అతను ధన్యుడే. కానీ మళ్ళీ అక్కడ భార్య సహకారం కావాలి, ఆమె కూడా దానికి అంగీకరించాలి. నీకుగా నువ్వే అన్నీ జయించేసేసాను అనుకుంటే కుదరదు. ఆమెతో మాట్లాడి అంగీకారం తీసుకొని నువ్వు ఆ సాధన చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆమె చనిపోయింది కొంతకాలం తర్వాత. అప్పుడు ఆయనకు సహజంగా అన్నిటి మీద వైరాగ్యం పోయింది, ఉన్న ఒక్క అడ్డంకి పోయింది, ఉన్న ఒక్క మోహం పోయింది. ఆమె పోవడంతో ఆయన మనసు పూర్తి వైరాగ్యాన్ని పొందింది. దానితో అతని జీవిత పరమార్థమైనటువంటి స్వేచ్ఛాపరుడై సన్యాసాన్ని గ్రహించి తన జీవిత పరమావధిని పొందాడు. ఇది జోగు యొక్క సన్యాసానికి బాబాగారు చేసిన ఏర్పాటు. కాబట్టి సన్యాసం, మానసిక సన్యాసం అన్నీ ఉండగా పొందటం కష్టం. సాధించగలిగితే వారు ధన్యులు. అన్నీ ఉండగా ఏమీ లేవు అనుకునే స్థితి. చుట్టూ అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు, కానీ ఏది మనసుకు పట్టించుకోకుండా ఉండగలగడం, ఈ యొక్క గొప్ప స్థితిని సాధించడం కష్టం. అదే సమయంలో ఇంతకుముందు చెప్పినట్టు ఇంట్లో వాళ్ళందరి అంగీకారం కూడా వీలైనంత వరకు తీసుకొని, ముఖ్యంగా భార్య అంగీకారం తీసుకొని మానసిక సన్యాసాన్ని పొంది సాధించగలిగితే అన్నీ ఉండి కూడా మోక్షాన్ని పొందవచ్చు. లేదా ఇదిగో అన్నమేకున్న 2 అడ్డంకులు తీసి పడేస్తే అప్పుడు ఆయన గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు జోగు గారికి ఉన్న అడ్డంకి తీసేస్తే ఆయన కూడా సన్యాసం స్వీకరించి గొప్ప స్థాయికి వెళ్ళాడని తెలుస్తుంది. ఓం శ్రీ సాయిరామ్. అయితే ఈ విధంగా మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డు తొలగించుకోకుండా, ఆ ప్రయత్నం చేయకుండా, అసలు ఎంతమంది అడుగుతారు బాబాని, బాబా ఇంతకాలం నీ మార్గంలో ఉన్నావు, నీ పాదసేవ చేస్తున్నావు, కానీ మా మనసు ఇంకా అదుపులోకి రాలేదు, మేము ఆ అరిషడ్ వర్గాలను ఇంకా జయించలేదు, నాలో కోపం పోలేదు, స్వార్థం పోలేదు, ఈర్ష్య పోలేదు అని చెప్పి నన్ను సరిదిద్దు అని అడిగేవాళ్ళు ఎవరున్నారు? నేను కరెక్టు, నాదే కరెక్టు అని అనుకుంటూ మనని మనం మోసం చేసుకుంటూ బాబాను మోసం చేసుకుంటూ పోతాం తప్ప, నాలో ఈ చెడు గుణాలు ఉన్నాయి, నాలో ఈ దుర్గుణాలు ఉన్నాయి బాబా, కాబట్టి ఎప్పుడు నా ఈ గుణాలు సరిచేస్తావు, ఇంతకాలం నీ పాదాలు పట్టుకొని ఉన్నాను కదా, నీ సేవ చేస్తూ ఉన్నాను కదా అని అడిగే వాళ్ళు ఎవరున్నారు? కనుక అమృతతుల్యం బాబా పలుకులు దయాదాక్షిణ్యమూర్తికు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యమును పలికారు. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేక ఈ జగత్తంతో ఇవ్వనికి శూన్యం. నా కథలు తప్ప మరేమి చెప్పడు. సదా నన్నే ధ్యానం చేస్తాడు. నా నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటాడు. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానిస్తారో వారికి నేను రుణస్థుడను. ఎవరికి రుణపడి ఉంటాడంటున్నాడు బాబా? సర్వస్వ శరణాగతి. మాదేం లేదు బాబా, మా జీవితం మీది, మా ప్రాణం మీది, మా సుఖం మీది, మా సంతోషం మీది, అంతా మీరే. మీరు ఏమిస్తే తీసుకుంటాం. మీరు దుఃఖాన్ని ఇస్తే దుఃఖాన్ని సంతోషంగా తీసుకుంటాం, సుఖాన్ని ఇస్తే సుఖాన్ని తీసుకుంటాం, అవమానాన్ని ఇస్తే అవమానాన్ని తీసుకుంటాం, పొగడతలు ఇస్తే పొగడతలు తీసుకుంటాం, రెండు సమానంగా తీసుకుంటాం. అన్నీ నీవిగానే భావిస్తాం. పొగడతలు ఇచ్చారని పొగడరు, అవమానం ఇచ్చామని బాధపడం. ఇలా బాబా ఏది ఇచ్చినా కానీ సమభావంతో తీసుకునేదాన్ని సర్వస్వ శరణాగతి అంటారు. ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు అంటారు. అటువంటి వారికి నేను రుణపడి ఉంటాను అంటున్నాడు. వారికి మోక్షం ఇచ్చి వారి రుణం తీర్చుకుంటాను. ఎవరైతే నన్నే చింతిస్తూ నా గురించి దీక్షతో ఉంటారో, ఎవరైతే నాకు అర్పించదే ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో వారి నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కనుక నీవు గర్వము, అహంకారం లేశమైనా లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి చేయుడు. గర్వము, అహంకారం, నేను ఇది సాధించాను, అది సాధించాను, నేను ఇంత గొప్ప భక్తుని, జ్ఞానిని, ఇన్ని పుస్తకాలు రాశాను, అన్ని సత్సంగాలు చేశాను, లేకపోతే ఇవన్నీ సత్వగుణ అహంకారం. ఈ అహంకారం లేకుండా, గర్వము లేకుండా ఎవరైతే బాబా పాదాలు పట్టుకొని నిరహంకారంతో, నిరభిమానంతో ఉంటారో వారికి బాబా గారు రుణబడి ఉంటారు. ఆ విధంగా ఉండే విధానాన్ని సర్వస్వ శరణాగతి అంటారని కూడా మనకు తెలుస్తూ ఉంది. నేను అనగా ఎవరు అనేదాన్ని కూడా పూర్తిగా చెప్పేసుకుందాం, అయిపోయింది. నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు. వారు ఇలా చెప్పారు: నన్ను వెదకటానికి నీవు దూరముగా మరెచ్చటికి పోనక్కర్లేదు. నీ నామం నీ ఆకారం విడిస్తే నీలోనే గాక అన్ని జీవుల్లోనూ చైతన్యం లేదా అంతరాత్మ అని ఒకటి ఉంది, అదే నేను. దీన్ని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలో ఉన్న నన్ను చూడు. దీన్ని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందుతావు. ఇది ముఖ్యం. ఇది హై స్టేజ్ జ్ఞానం. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు అర్థమవుతుంది. మనం జాగ్రత్తగా సాధన చేస్తే ఆ అర్థం అవడం కొంతగా అనుభవంలోనికి వస్తుంది. అందరిలో కూడా ఒక చైతన్యం ఉంటుంది. నీలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. నీలో ఉన్న చైతన్యాన్ని నువ్వు చూడగలిగినప్పుడే ఇతరులో ఉన్న చైతన్యం చూడగలుగుతావు.
ఇతరులో ఉన్న చైతన్యాన్ని నువ్వు చూడలేవు. అది ఎలా వాళ్ళలో దూరి చూస్తావా? దూరలేవు కదా. కాబట్టి నీలో ఉన్న చైతన్యం చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకని? నీలోకి నువ్వు వెళ్ళడం సులభం, నీ మనసును నువ్వు పరిశీలించుకోవడం సులభం, నీ ఆత్మను నువ్వు దర్శించుకోవడం సులభం. అది దర్శించిన తర్వాత నీకు అవగాహన వస్తుంది. నాలో ఉన్నప్పుడు ఆ చైతన్యం అందరిలో కూడా ఉంటుంది కదా అనే జ్ఞానం వస్తుంది. అప్పుడు అందరిలో ఉన్న ఆ చైతన్యాన్ని చూడాలి, ఆ వ్యక్తిని చూడకూడదు, ఆ మనసును చూడకూడదు. అదంతా మాయ. వాడు రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు, మనసు రకరకాలుగా ప్రవర్తిస్తుంటుంది, కానీ ఆత్మ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి నీలో ఉన్న ఆ శుద్ధ చైతన్యం, ఆనంద స్వరూపమైన చైతన్యం అతనిలో కూడా ఉంది. కాబట్టి ఆ చైతన్యాన్ని చూసినప్పుడు అతనిలో ఉన్న చెడు మనకు కనిపించదు. అప్పుడు సాయిరాం అనుకొని పట్టించుకో. అలాగని మళ్ళీ వాళ్ళతో కలిసి సహజీవనం చేసావా మళ్ళీ నీ చాలా ఇబ్బందులు వస్తాయి. కేవలం వాళ్ళలో ఉన్న శుద్ధ చైతన్యం చూసి నువ్వు వాళ్ళలో ఉన్న చెడు చూడకుండా ఉండగలిగితే నువ్వు ఎవరిని ద్వేషించవు, ఎవరిని విమర్శించవు. దానివల్ల నీ మనసు ప్రశాంతతను పొందుతుంది. అలాగని వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నావంటే వాటి ప్రభావం మళ్ళీ నీ మీద పడడం, నీ సాధన ఇబ్బంది పడడం. అందుకని దుష్టులకు, దుర్మార్గులకు, అవినీతి పరులకు దూరంగా ఉండమని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి, సత్యత్ర కూడా చెప్తుంది. కాబట్టి ఎవరిని ద్వేషించకుండా ఉండాలి. అలాగని తప్పుడు వ్యక్తులతో క్లోజ్గా ఉండడం కూడా చేయకూడదు. దానివల్ల సాధన డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది. హేమాడ్ పంతు చదువులకు ప్రేమతో నమస్కరించి వేడునది ఏమంటే, వారు వినయవిధేతలతో దైవాన్ని, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఇలా అంటున్నాడు, ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారు అవుతారు, ఎవరైతే బాధలు అనుభవిస్తారో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి కూర్చోదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరిని నిందించకూడదు, ఎవరిని విమర్శించకూడదు అనేది బాబా తత్వం చాలా ఇంపార్టెంట్. అయితే ఏదైనా విమర్శించదలుచుకుంటే అది కూడా చెప్పింది సచ్చరిత్ర, ఎదుటిగానే విమర్శించాలి, ఆ వ్యక్తి తప్పుని అతని ముందే చూపించాలి. అంతేగాని వెనకాల విమర్శించి ఎదురుగా పల్లీకిలిచ్చి నవ్వుతూ స్నేహితుల్లాగా బంధువులాగా ప్రవర్తించడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి బాబా చెప్తున్నాడు, ఎవరినైనా విమర్శిస్తే నన్ను విమర్శించినట్టుగా భావిస్తాను, ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టుగా భావిస్తాను, ఎవరైనా నిన్ను బాధ పెడితే నువ్వు సహనంతో ఉంటే నేను సంతోషిస్తాను. ఇది సాయి భక్తులు ఆచరించవలసిన గొప్ప సాధన. చాలా కష్టం అయినా ప్రయత్నం చేద్దాం. బాబా వస్తు జీవ సముదాయంలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుపక్కల నిలిచి సహాయపడతారు. సర్వజీవులను ప్రేమించడం తప్ప వారు మరి ఏమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతం వారి పెదవుల నుండి ప్రసరిస్తూ. ఎంత గొప్ప బోధన అండి. ఇతరులు నేను ఎంత హింసించినా ఓర్చుకో, కానీ ఇతరులు మాత్రం బాధ పెట్టవాకు. ఇతరులు ఎంత హింసించినా సహనంతో ఉండు, ఇతరులకు మాత్రం ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకో. ఎవరు చెప్తారు ఇట్లాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని? అటువంటి అద్భుతమైన అమృతమైనటువంటి ఈ బోధనలు ఆచరిస్తే మనం సాక్షాత్తు పరమాత్మ స్థాయికి ఎదగవచ్చు. ఎదగమనే శాస్త్రం చెప్తుంది, ఎదగమనే గురువు చెప్తున్నాడు. అలా ఎదగడానికి గురు పాదాలు పట్టుకోవాలి. అంతేగాని బాబాగారి పేరుతో డబ్బులు వసూలు చేసుకొని ఆ డబ్బులతోటి బిల్డింగ్లు అవన్నీ కట్టుకుంటూ రకరకాల అనుభవించుకుంటూ దానివల్ల ఏమీ రాదు. అదంతా చెరుకు పిప్పి లాంటిది. కాబట్టి మహల్సపతికి, కాకాసాహెబ్ దీక్షిత్కి, శ్యామాకి బాబా పైసా ఇవ్వాల. మిగతా వాళ్ళకి చాలామందికి ఇచ్చాడు. ఇవ్వని వాళ్ళకు మోక్షం ఇచ్చాడు, ఇచ్చిన వాళ్ళకి డబ్బులు మాత్రమే మిగిలాయి. డబ్బులు ఎందుకు పనికి వస్తుంది? ఆధ్యాత్మికంగా డబ్బులు అవసరమా? భౌతిక జీవితంలో కూడా కష్టపడి అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఈ సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఓం శ్రీ సాయిరాం. 43-44 అధ్యాయాలు అయిపోయాయి. సాయిరాం.